మహానాడులో తొలి రోజు తెలుగుదేశం పార్టీకి చెందిన యువ నాయకులు సందడి చేశారు. కార్యకర్తలతో కలివిడిగా తిరుగుతూ ఉత్సాహపరిచారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమదే హవా అనే సంకేతాలిచ్చారు. మహానాడులో యువరక్తం ఉరకలెత్తింది. పూర్తిస్థాయి రాజకీయ నాయకులుగా ఎదిగేందుకు కొందరు, సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన మరికొందరితో మహాప్రాంగణం సందడిగా మారింది. నారా లోకేష్ నేతృత్వంలో పలువురు సీనియర్ నేతల కుమారులందరూ ఒక జట్టుగా ఏర్పడి కార్యకర్తలతో కలిసిమెలిసి తిరిగారు. వారిలో ఉత్సాహాన్ని నింపారు. పార్టీకి సేవలందించేందుకు మేము సైతం సిద్ధమన్న సంకేతాలిచ్చారు. లోకేష్ నేతృత్వంలో పనిచేసేందుకు తామంతా సిద్ధమని నేతల తనయులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో తమ తల్లిదండ్రుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు శాయశక్తులా కృషి చేస్తామని తెలిపారు. మహానాడు వేదికగా లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ను తెరపైకి తెచ్చారు. యువతరానికి మొట్టమొదటి నుంచి టీడీపీ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ప్రాధాన్యత ఉందండి. ఈసారి నారా లోకేష్ గారు ఒక యువ నాయకుడు ముందుకు వచ్చి పార్టీని మరొకసారి పార్టీ కార్యక్రమాలు ముందుకు నడపడం ఇది మొదటిసారి. తప్పకుండా ఇంకా ముందుసారి కంటే ఇంకా మరింత మెరుగ్గా ఆయన చేస్తారని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. ఈరోజు లోకేష్ అన్న గారు కూడా ఇంకా పెద్ద పదవులు ఈరోజు నెగ్గబోతున్నారు అనేది మాలో కూడా చాలా ఒక మంచి ఎక్స్పెక్టేషన్ మాకు ఈరోజు ఉంది. అది కూడా దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారన్నది కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఈ తెలుగు జాతి గౌరవాన్ని కాపాడాలని చెప్పి తెలుగుదేశం పార్టీని బుధస్కంధాల మీద వేసుకుని ఎంతో మంది ఆస్తులు కోల్పోయారు. అలాంటి కార్యకర్తలందరికీ కూడా ధైర్యం చెప్పి అన్నంటే వెన్నంటే ఉన్న నారా లోకేష్ గారు ఈ రోజు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటే ఈ రోజు యంగ్ ఇండియా కాదు యంగ్ తెలుగుదేశం అనే నినాదం ముందడుగేయాలి. ఈ రోజు మహానాడులో స్టేజ్ మీద సగం మంది నెక్స్ట్ మహానాడికి యువకులు కనబడాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. పార్టీలో యువరక్తాన్ని ప్రోత్సహించే చర్యలను స్వాగతించేందుకు తాము సైతం సిద్ధమని కొందరు సీనియర్ నేతలు వ్యాఖ్యానించారు.